ఆ రోజు బొజ్జా తారకం గారు ఒక మాట అన్నారు. రామ్దాస్ అతవాలే పార్టీలో నేను ఉన్నాను, ఆయన ఎంపీగా ఉన్నాడు, నేను అతనితో మాట్లాడతాను, నువ్వు వెళ్ళి అతన్ని కలిసి మనకి ఏమైనా సపోర్ట్ వస్తుందేమో కొంచెం కనుక్కో అని చెప్పి బొజ్జా తారకం గారు అన్నారు. ఓకే. అది అయిన తర్వాత మన మన చీఫ్ సెక్రటరీ మాధవరావు గారండి, కాకి మాధవరావు గారండి, ఆయనే ఒక సలహా ఇచ్చాడు. మీకు ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ పాల్ దివాకర్ అని ఒక అతను ఉంటాడు, నువ్వు అతన్ని కలు, నేను చెప్తాను నువ్వు కలు అని చెప్పి మాట సాయము కాకి మాధవరావు గారు చేశారు. ఓకే. వీళ్ళిద్దరు ఇచ్చిన మాటను పట్టుకొని నేను ఫ్లైట్ ఎక్కి ఢిల్లీ వెళ్ళాను. వెళ్ళి రామ్దాస్ అతవాలే గారిని కలిశాను. తర్వాత ఈ కాకి మాధవరావు గారు చెప్పినటువంటి పాల్ దివాకర్ గారిని వాళ్ళిద్దరిని కలిశారండి ఢిల్లీలో. అక్కడ ఈ సబ్జెక్ట్ అంతా మేము విన్న తర్వాత వాళ్ళు ఎస్ దీంట్లో న్యాయం ఉంది రామకృష్ణ వైపు, మనం పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇంతమంది ఎంపీలు ఎలా మనకు సపోర్ట్ అవుతుంది అన్న ఇది వచ్చింది. అప్పుడు అక్కడ ఏం జరిగిందంటే మన సాయిబాబా గారు, ప్రొఫెసర్ సాయిబాబా ఢిల్లీలో ఆయన నక్సలైట్ గా ముద్రేసి ఆయన మహారాష్ట్ర జైల్లో కూడా పెట్టారు, చనిపోయారు. ఆయన సుప్రీంకోర్టులో కనపడ్డాడు. నేను సుప్రీంకోర్టు వైపు కూడా, కోర్టు వైపు రాజకీయం రెండు చూస్తున్నాను. ఆయన సుప్రీంకోర్టుకు ఆ రోజు వచ్చాడు. అతనితో పాటు అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు ఆఫీస్కి వచ్చాడండి ఆయన. అక్కడ ఆయన నేను కలవడం కలిగింది. ఎవరిని? సాయిబాబా.